అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర, పేజీ నెంబర్ 10. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశావళి. అబ్దుల్ ముత్తలిబ్ కంటిన్యూయేషన్. అతను అంబులను త్రిప్పి, ఒక బాణమును తీయగా, దానిపై అబ్దుల్లాహ్ పేరు వచ్చినది. వెంటనే అబ్దుల్ ముఅత్తలిబ్ గారు, తన అందమైన గారాల కుమారుడైన అబ్దుల్లాహ్ను కాబా వద్ద జిబహ్, బలి చేయుటకు తీసుకుని పోయెను. మక్కా ప్రజలు, తన కుమారులు, అబ్దుల్లా తల్లి యగు ఫాతిమా గార్లు, అబ్దుల్ ముత్తలిబ్ ప్రయత్నమును ప్రతిఘటించారు. జిబహ్ చేసే ప్రయత్నంను విరమించుకోమని, దుఃఖముతో వారు మొరపెట్టుకున్నారు. అబ్దుల్లాహ్ను జిబహ్ చేయుట మహాఘోరమని వారు ఎంతో వాదించారు. నీవు నీ మొక్కుబడిని తీర్చుకోనదలిచినచో, ఓ అరాషా, స్త్రీ జ్యోతిష్యురాలు వద్దకు పోయి, వేరే పరిష్కారమును కనుగొనమని వారు ఆయనను బ్రతిమాలారు. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ వారి అభ్యర్థనను మన్నించి, ఓ అరాషా వద్దకు పోయి, జరిగిన సంగతిని వివరించెను. తన మొక్కును ఈ క్రింది విధముగా తీర్చవచ్చని ఆమె సూచించినది. ఓ అబ్దుల్ ముత్తలిబ్, భయపడకు, నీ కుమారుడైన అబ్దుల్లా పేర, మరియు 10 ఒంటేల పేర, పాచికలు వేయండి. ఒకవేళ అబ్దుల్లా పేరు వచ్చినచో, మరో 10 ఒంటేలను వాటికి జత చేయండి. అలా అబ్దుల్లా పేరు వచ్చినప్పుడల్లా 10 ఒంటేలను పెంచుతూ పోండి. చివరికి ఒంటేల పేరున చీటీ వస్తే, దేవుడు ప్రసన్నుడయ్యాడని తలచి, ఒంటెలన్నింటినీ జిబాహ్ చేయండి.